9th class chapter 12 circles exercise 12.4 మనం 12.3 వరకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ లో నేర్చుకున్నాం, ప్రీవియస్ వీడియోస్ లో నేర్చుకున్నాం. ఇందులో 12.4 గురించి నేర్చుకుందాం. సో మీకు ప్రీవియస్ చాప్టర్స్ ఇంకా వేరే చాప్టర్స్ యొక్క వీడియో లింక్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసుకోండి. లేదు 6th to 10th క్లాస్ కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఇన్ ద ఫిగర్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 100, ఫైండ్ యాంగిల్ ఏడిబి. ఇక్కడ మనకు ఏఓబి యాంగిల్ ఇచ్చిండు, ఏడిబి యాంగిల్ కనుక్కోమన్నాడు. ఇది 100 ఉంది అనుకోండి, ఇది 50 ఉంటుంది, అంటే దీనికి ఇది డబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ గివెన్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ దేర్ ఫోర్ యాంగిల్ ఏఓబి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ ఏసీబి, రైట్. సో దీనికి బేసిక్ సంబంధించి నేను ఇక్కడ సిన్స్ అని పెట్టి రాస్తున్నా, ఇది మీరు చదువుకోండి. ఓకే, యాంగిల్ మేడ్ బై an arc at the center is twice the angle made by it. Okay, so made by it on రిమైనింగ్ పార్ట్. ఓకేనా, సో ఇది మనకు బేసిక్, దీని ప్రకారం మనం ఇది రాసినాం, రైట్. సో ఇక్కడ యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ తీసుకురండి, 1/2 యాంగిల్ ఏఓబి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏఓబి అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిండు 100 degrees. సో 2 1s are 250s, సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో యాంగిల్ సి అనేది మనకి ఎంత వచ్చింది, 50 degrees వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏడిబిసి అనేది క్వాడ్రిలేటరల్, అనేది క్వాడ్రిలేటరల్. సో ఇక్కడ ఏసిడి అండ్ ఏడిబి ఏమవుతుంది, ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, రైట్. ఆపోజిట్ యాంగిల్స్ అన్నప్పుడు ఏమేమి యాంగిల్స్ అవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్, రైట్. సో యాంగిల్ ఏసీబి అండ్ యాంగిల్ ఏడిబి ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత, 180 degrees. ఓకే, యాంగిల్ ఏసీబి ప్లస్ యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఏసీబి అంటే మనకు ఆల్రెడీ 50 వచ్చింది, 50 ప్లస్ యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 50 ఇటు వస్తే -50. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 130 degrees. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే దీనికి నేను మీకు షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్తాను, మనం ఏం అసలు పెన్ పెట్టకుండా చేయొచ్చు. ఇది అయితే మీరు నోట్స్లో రాసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేది మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వస్తే కనుక ఇది ఇట్లా చేసుకోవచ్చు. ఇది మనకు గివెన్ డయాగ్రామ్ ఓ ఏ బి, ఇది సి, ఇది డి. ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ ఇచ్చింది ఎంత, 100. ఇది మనకు ఫుల్ సర్కిల్ యాంగిల్ ఎంత అవుతుంది, 360. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 160 అవుతుంది, సరే 260 అవుతుంది. 260 ప్లస్ 100 360 అంటే ఈ యాంగిల్. సో ఈ యాంగిల్కు ఇది ఆర్కే కదా, రైట్. సో మనం ఇప్పుడు చెప్పిన రూల్ ప్రకారం దీనికి ఇది హాఫ్ ఉంటుంది అన్నప్పుడు, మరి దీనికి ఇది హాఫ్ ఉంటుంది కదా, అంటే 260లో హాఫ్ ఎంత, 260/2 అంటే ఎంత అవుతుంది, 130. డైరెక్ట్ ఆన్సర్ 130 degrees. సమజైందా, మనం దీనికి హాఫ్ ఇది తీసుకున్నాం, అప్పుడు దీనికి హాఫ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ వస్తే 1 మార్క్ వస్తే ఇట్లా చేయండి, లేకుంటే ఇట్లా చేయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ ద ఫిగర్ యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు 40. సో ఈ ఫిగర్లో బిఏడి యాంగిల్ 40 ఇచ్చిండు, ఫైండ్ ద బిసిడి. సో బిసిడి ఈ యాంగిల్ మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇది ఇక్కడ ఓఏ ఓబి ఓసి ఓడి ఇవన్నీ రేడియస్లు ఈక్వల్ అన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ
O is the center of the circle, right? సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ OAB ట్రయాంగిల్లో OA ఈజ్ ఈక్వల్ టు OB. ఎందుకు? రేడియస్. OA ఈజ్ ఈక్వల్ టు OB బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ రేడియై, రైట్? సో అట్లనే యాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OBA. ఎందుకైతే ఇది రెండు ఈక్వల్ అంటే ఇవి రెండు సైడ్స్ ఈక్వల్ కదా. రెండు సైడ్స్ ఈక్వల్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈక్వల్ అంటే ఇది 40 అంటే ఇది కూడా 40 కదా. అంటే OAB యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు OBA యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఇక్కడ కావాలంటే సిన్స్ అని పెట్టి మనం రాసుకోవాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అని రాసుకోవాలి. ఓకే. సో అట్లనే ఫ్రమ్ ట్రయాంగిల్ OAB సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 కదా. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ OAB ప్లస్ యాంగిల్ OBA ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇదన్నీ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో AOB ఈజ్ ఈక్వల్ టు ఎంత? AOB ఇది మనకు తెలియదు. OAB అయితే తెలుసు 40, OBA కూడా తెలుసు 40 ఈజ్ ఈక్వల్ టు 180. సో 40 ప్లస్ 40 80 యూ టేక్ రైట్ సైడ్. రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? అది AOB ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 80 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. సో AOB ఈజ్ ఈక్వల్ టు 100 degrees. ఇక్కడ AOB ఈజ్ ఈక్వల్ 100 degrees అన్నప్పుడు COD కూడా 100 degrees అవుతుంది, రైట్? ఎందుకు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో బట్ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ COD దట్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. ఇక్కడ రాయండి. సిన్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ COD తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ COD సో యాంగిల్ COD ఈజ్ ఈక్వల్ టు 100 degrees, రైట్? OC ఈజ్ ఈక్వల్ టు OD. ఏది? రేడియై. OC ఈజ్ ఈక్వల్ టు OD. ఇది అన్నప్పుడు ఇవి రెండు ఈక్వల్ కదా. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సో దేర్ ఫోర్ యాంగిల్ OCD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ODC ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఓకే. అందులో దీనిలాగా ఇది ఎంత? ఇది 100 degrees అన్నప్పుడు ఇది కూడా 40 ఈక్వల్ కాబట్టి 40 ఇది అవుతుంది. సో దేర్ ఫోర్ యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది 40 degrees అవుతుంది. BCD అన్న OCD అన్న ఒకటే, 40 degrees, రైట్? దిస్ ఈజ్ ఆన్సర్. Question number 3. In the figure, O is the center of the circle, right? And angle POR is equal to 120 degrees. POR is equal to 120 degrees. Find PQR. PQR కనుక్కోమన్నాడు. PSR కూడా కనుక్కోమన్నాడు. సేమ్ మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేసినాం కదా. ఇది ఈ యాంగిల్ దీనికి హాఫ్ ఉంటుంది, అంటే 120 అంటే 60 అవుతుంది. మరి ఇది ఎంత అవుతుంది? 360 కదా. 360లో కలిసి 120 పోతే 240. 240లో హాఫ్ అంటే ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఓకే. సో మనం అట్లా చేసేసుకుంటే సరిపోతుంది. అదే చేద్దాం. సో గివెన్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, రైట్? సో యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు 120 degrees. POR ఈజ్ ఈక్వల్ టు 120 ఇచ్చింది. సో మనకి ఇక్కడ యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ PQR, రైట్? సో యాంగిల్ మేడ్ బై ద ఆర్క్ at the center is twice the angle made by it in the remaining part. So the POR is equal to 2 times of PQR. Now angle PQR is equal to 1/2 angle POR. It is equal to 1/2 into POR and then the 120. So 2 1s are 260. So it is equal to 60 degrees. Right? So PQR is equal to 60. మనకు ఒక ఆన్సర్ వచ్చేసింది. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో నెక్స్ట్ది PSR. ఏంది?
and angle made by PQR arc at the center is equal to 2 times of angle PSR. అంతే కదా, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ పిఎస్ఆర్, అదే కదా నేను చెప్పింది. సో యాంగిల్ పిఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ 360 కదా, రైట్. 360 కలిసి 120 తీసేయాలి మనం. 120 తీసేస్తే ఈ యాంగిల్ వస్తుంది. సో యాంగిల్ పిఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 times ఆఫ్ యాంగిల్ పిఓఆర్. పిఓఆర్ అంటే ఇది కాదు, ఈ యాంగిల్, రైట్. పిక్యూఆర్ ఆర్క్ యాంగిల్, ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంత అంటే హాఫ్ ఆఫ్ ద 360 degrees minus 120. సో 360 degrees minus 120 అంటే ఎంత వస్తుంది? 240 వస్తుంది. 2 1s 2 1s 2 2s. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 120 degrees. సో దేర్ ఫోర్ యాంగిల్ పిఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees, రైట్. సో ఇంతకుముందు చెప్పిన బేసిక్సే, అదే బేసిక్ని ఇక్కడ వాడండి, మీకు ఈజీ అయిపోతుంది, సమజ్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ సైక్లిక్ దెన్ ఇట్ ఈజ్ ఏ రెక్టాంగిల్, జస్టిఫై. ఇక్కడ ప్యారలోగ్రామ్ అనేది ఒక సైకిల్ అన్నాడు, సైక్లిక్ అన్నాడు. సో దాన్నే రెక్టాంగిల్ అని కూడా చూపించబడ్డాడు. సో మనం ఒక సర్కిల్ డ్రా చేసుకొని, సర్కిల్కి సెంటర్ ఓ అనుకోండి. సో ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ డ్రా చేద్దాం, రైట్. ఇదే ప్యారలోగ్రామ్ అనుకుందాం, ABCD. అయితే ఇక్కడ ఈ ఓఏ డిస్టెన్స్, ఓబి డిస్టెన్స్, ఓసి డిస్టెన్స్, ఓడి డిస్టెన్స్ ఇవన్నీ ఈక్వల్. ఎందుకు? ఇవి రేడియస్ కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాసేసుకొని సమ్ చేద్దాం. లెట్ ఇట్ క్వాడ్రిలేటరల్ ABCD ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ అనుకుందాం మనం. ప్యారలోగ్రామ్ అంటే రూల్స్ తెలుసు కదా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, రైట్. సో అండ్ ఈక్వల్ ఆల్సో. సో సచ్ దట్ A, B, C and D lie on the circle. సో ఈ 4 points మనకు సర్కిల్ మీద ఉన్నాయి. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 and angle B plus angle D is equal to 180 degrees. Sum of the opposite angles are equal, right. Angle A plus angle C is equal to 180, angle B plus angle D is equal to 180. Okay. So but angle A is equal to angle C and angle B is equal to angle D. A is equal to C, B is equal to D అవుతుంది. ఎందుకు? అపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్. ఇది ప్యారలోగ్రామ్ అన్నాడు కాబట్టి అపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇది ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే యాంగిల్ ఏ, రైట్. సో సి ప్లస్లో కూడా యాంగిల్ ఏని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏ ప్లస్ ఏ అంటే 2 యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180. సో దెన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180/2 అంటే 90 degrees. యాంగిల్ ఏ 90 degrees అంటే ఏసీ ఈక్వల్ కదా, దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే రెండు యాంగిల్స్ సేమ్ అనమాట. అట్లనే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. సో బట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి కదా, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి is equal to 180. So 2 angle B is equal to 180. Then angle B is equal to 180/2. It is equal to 90 degrees, right. So therefore angle B is equal to angle D is equal to 90 degrees. 4 angles are equal and parallelogram అన్న కాబట్టి opposite sides are equal. Opposite sides equal, angles కూడా equal కాబట్టి therefore angle A is equal to angle B is equal to angle C is equal to angle D is equal to 90 degrees. 4 angles are equal. So hence quadrilateral ABCD is also a rectangle. Okay.
Question number 5. In the figure, O is the center of the circle. OM is equal to 3 cm. ఇది ఎంత ఇచ్చిండు 3 cm ఇచ్చిండు. AB is equal to 8 cm. AB కార్డ్ లెంత్ ఎంత మనకు 8 cm ఇచ్చిండు. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఇక OA డిస్టెన్స్ OB డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు గివెన్ O is the center of the circle. Okay, so and OM is equal to ఎంత ఇచ్చిండు మనకు 3 cm ఇచ్చిండు. AB is equal to ఎంత ఇచ్చిండు 8 cm ఇచ్చిండు. కానీ OM అనేది ABని ఏం చేస్తుంది బైసెక్ట్ చేస్తుంది. అంటే AM is equal to MB is equal to 4 cm. సో OM bisects the AB. So therefore AM is equal to half of the AB. So and half of AB distance 8 and 2 1s are 2 4s are. So it is 4 centimeters. ఇప్పుడు ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. సో ఇక్కడ మనకు AM తెలుసు 4 cm, OM తెలుసు 3 cm. ఇప్పుడు OA కావాలి మనకు అంటే సో పైథాగరస్ ప్రిన్సిపల్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ OAM is a right angle triangle. So therefore according to Pythagoras principle, OA square is equal to OM square plus AM square. Hypotenuse square is equal to adjacent side square plus opposite side square. So this is by Pythagoras principle. A principle is the Pythagoras principle or theorem. Pythagoras principle theorem. సో OA అంటే ఎంత మనకు కావాలి, ఇది OM అంటే ఎంత 3 square, రైట్. AM అంటే ఎంత 4 square. సో 3 square అంటే 9, 4 square అంటే 16. సో OA is equal to 9 plus 16 25. ఈ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది, రూట్ 25 ద రూట్ 5 square. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 5 centimeters. సో దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ ద given circle is equal to or is equal to 5 centimeters. This is the answer. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, మీకు ఏ చాప్టర్ వీడియోస్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి క్లిక్ చేయండి, మీకు అన్ని వీడియోస్ లింక్స్ దొరుకుతాయి. ఓకే, చూసుకోండి. థ్యాంక్ యూ.